ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీ అందరికీ శుభవందనాలండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనం ప్రార్థన చేద్దామండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. స్పిరిచువల్ డ్రైనెస్ ఎల్లప్పుడూ మన జీవితంలో చాలా అపాయకరమైనది. ఈ స్పిరిచువల్ డ్రైనెస్ అంటే ఏమండి? దేవుని నుంచి దూరంగా తొలగి జీవించడము, ప్రార్థన లేకుండా జీవించడం, వేద గ్రంథము లేకుండా జీవించడం, దేవుని బిడ్డలారా ఆరాధన లేకుండా జీవించడం, ఆత్మీయ జీవితం లేకుండా జీవించడం. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఈ కీర్తనలు 41వ వాక్యం 2వ వాక్యాన్ని చదివినట్లయితే నాశనకరమైన గుంటన గురించి ఆయన చెప్తున్నాడు. ఆశీర్వాదమైన దేవుని బిడ్డ జీవితంలో, పిలువబడిన దేవుని బిడ్డ జీవితంలో ఈ నాశనకరమైన గుంట ఎలాగ వస్తుందండి? ఎప్పుడు దేవుని యొక్క బిడ్డల జీవితం పాపాన్ని వెతికి వెళుతుందో, ఎప్పుడు దేవుని యొక్క బిడ్డల జీవితము దేవుని వదిలి లోకాన్ని, లోకానుచారమైనటువంటి కార్యాలలోకి ప్రవేశిస్తుందో నాశనకరమైన గుంట వస్తుంది అనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. ఆదికాండం 3వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదివినట్లయితే, ఆదాము హవ్వ దేవునికి లోబడక దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి ఆయనకు లోబడలేదు. వాళ్ళు పాపం చేశారు కాబట్టి దేవుని చేత ఏదోను తోట నుంచి బయటికి పంపబడ్డారు. ఏదోను తోట ఆశీర్వాదమైనది, దేవుని చేత సృష్టించబడినది. దేవుడు సృష్టించినటువంటి ఆశీర్వాదమైన తోట ఆదాము హవ్వకు ఆ ఏదైనా తోట. కానీ పాపము చేసినప్పుడు దేవుడు వాళ్ళని తరిమి కొట్టాడు ఏదైనా తోట నుంచి. కారణం, వాళ్ళు చెమట కారి వారు ఎత్తబడినటువంటి మన్నును దున్ని వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేశాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు వాళ్ళ ఆశీర్వాదాన్ని కోల్పోయారు? నాశనకరమైన గుంటను వాళ్లే వెతుక్కున్నారు. దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయారు. ఈనాటికి చాలా మంది చెప్తుంటారు, అయ్యో నాకు ఈ ఆశీర్వాదం నన్ను వదిలి వెళ్ళిపోయినది, ఈ బిజినెస్ వెళ్ళిపోయినది, ఈ ఉద్యోగం నన్ను వదిలి వెళ్ళిపోయినది, ఇటువంటి యొక్క ఆశీర్వాదం నన్ను వదిలి వెళ్ళిపోయినది. కారణము, ఏదో ఒక రీతిలో దేవుణ్ణి వదిలి, దేవుణ్ణి మరిచి పాప జీవితంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించారనే అర్థము. దేవుని బిడ్డలారా, ఎలాగండి స్పిరిచువల్ డ్రైనెస్ వస్తుంది? పాపానికి ప్రాముఖ్యం ఇచ్చేటప్పుడు, దేవునిని మరచేటప్పుడు, వేద గ్రంథమును మరచేటప్పుడు, ప్రార్థనను మరచేటప్పుడు, దేవుడిచ్చినటువంటి ఆత్మీయ జీవితాన్ని మరచేటప్పుడు, దేవుడిచ్చిన ఆత్మీయ జీవితాన్ని మరచేటప్పుడు ఈ స్పిరిచువల్ డ్రైనెస్ వస్తుంది. స్పిరిచువల్ డ్రైనెస్ అనేది వచ్చినప్పుడు దేవుడు సకల ఆశీర్వాదము నుంచి దూరం చేస్తాడు. ఆయన ఆదామును హవ్వను అలాగనే ఆయన చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 23లో దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య కూడా హెచ్చరించాడండి. లూకా 21:34వ వాక్యాన్ని చదివినట్లయితే దేవుడు హెచ్చరించాడు. ఆ వాక్యాన్ని చదువుదామండి. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరివచ్చునట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఐహిక విచారములు దేవుని యొక్క రాకడకు ఒక గుర్తుగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఐహిక విచారం అంటే ఏమండి? లోకములో లోక కార్యాల గురించి అధికంగా ఆలోచించడం, అధికంగా విచారించడం, లోక కార్యాలను గురించి, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాల గురించి, దేవునికి ఈ లోకానుచారమైనటువంటి ఐహిక విచారములలో అధికంగా ప్రాముఖ్యం ఇచ్చి దేవుని తొలగి జీవించడం అపాయకరమైన అనుభవం అండి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వేద గ్రంథాన్ని ఈరోజు చదివారా? ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారా? దేవుని సముఖాన్ని వెతికారా? మన కొరకి కల్వారి శిలువలో రక్తాన్ని చెందిన దేవుడు ఆయన.
ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగ బలియాగి ఇచ్చాడండి. మనల్ని ప్రేమించాడు ఆయన. ఈ లోకము మనల్ని వద్దని తిరస్కరించి అవమానపరిచి మనల్ని త్రోసినప్పుడు మనల్ని చేర్చుకున్నటువంటి ప్రేమామయుడు ఆయన. ఆయన ప్రేమను ఏనాడు మరవకూడదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏ దారిలో నువ్వు వెళుతున్నావు? నీ జీవిత మార్గం ఎలాగుంటున్నది? స్పిరిచువల్ డ్రైనెస్ నుంచి దేవుని సన్నిధికి తిరిగి రండి. వేద గ్రంథాన్ని చదవండి, ప్రార్థించండి, ప్రార్థన చేసే దేవుని బిడ్డలతో చేరుకోండి, ప్రార్థన చేసేటువంటి ప్రార్థన బృందాలతో చేరుకోండి. ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదగండి. ప్రభు అయిన యేసయ్య త్వరలో రాబోతున్నాడు. దేర్ షుడ్ బి నో మోర్ స్పిరిచువల్ డ్రైనెస్ ఇన్ ద లైఫ్. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. ప్రభు అయిన యేసయ్య, మా జీవితంలో స్పిరిచువల్ డ్రైనెస్ ఏ ఉండకూడదు నాయన, మీరు మాకు కావాలి. రక్షక, ఐహిక విచారములలో మేము పడిపోక నాయనా, ఈ లోకాన్ని వదిలి మిమ్మల్ని నాయన వెంటాడడానికి, మిమ్మల్ని మా జీవితంలో అంగీకరించడానికి, మీకు ప్రాముఖ్యత ఇవ్వడానికి, మీ సన్నిధిలో ఉండడానికి మాకు సహాయం చేయండి నాయనా. ఈ లోకం మమ్మల్ని తిరస్కరించినప్పుడు, ఈ లోకం మమ్మల్ని వద్దని త్రోసి పుచ్చినప్పుడు మమ్మల్ని చేర్చుకున్న ప్రభు మీరు నాయనా. నిజమైన ప్రేమ ఈ లోకములో లేదు. నిజమైన ప్రేమ ఈ లోకములో లేనే లేదు. మీలో మాత్రమే నిజమైన ప్రేమ ఉన్నది. నా రక్షక, ఆ ప్రేమను వదిలి ఆదాము హవ్వలాగా ఆ ప్రేమను మరిచి ఏదేను తోట నుంచి నాయనా మేము కూడా ధర్మపడకుండా, నా రక్షక, ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండి మీ సన్నిధిలో ఉండడానికి మాకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీ వేద గ్రంథాన్ని ధ్యానించి మీ సన్నిధిలో ప్రార్థనలో ఉండి ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎవరంతా నాతో కూడా చేరి ప్రార్థన చేస్తున్నారు, ఈ బిడ్డల్ని ఆశీర్వదించండి, దీవించండి, మీ కృపా కనికరాన్ని కూడా దించండి, ముట్టండి, సహాయం చేయండి. నాన్న అగ్ని జ్వాలగా మార్చండి. వీళ్ళ అవసరతలంతా సంధించండి. మీరు రక్త పోటలో వీళ్ళని దాచుకోండి నాయన. వీళ్ళ కన్నీటిని తొడవండి, వీళ్ళ అవసరతలను సంధించండి. వీళ్ళకు వృద్ధంగా వచ్చే ఆయుధం వృద్ధులకు పోవునుగా. మీ మహోన్నతమైన ప్రసన్నతలో ఈ బిడ్డను కూడా నింపి నడపండి నా రాజా. ఈ రోజంతా ఈ బిడ్డల్ని కూడా ఆశీర్వదించి దీవించి మీ కొరకు జీవంగల సాక్ష్యంగా నిలిపి నడపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.